ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం ఓట్ల చోరీకి పాల్పడింది అని రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత ఎవ్వరూ కూడా దాన్ని ఆయన చెప్పింది తప్పు అని కౌంటర్ చేయలేకపోయారు. కౌంటర్ చేయలేకుండా ఏదో ఒకటి కక్కాలి కాబట్టి సంబంధం లేకుండా అట్లయితే కాంగ్రెస్కి 140 సీట్లు ఎందుకు వచ్చాయి, అట్లయితే బీజేపీ ఈ స్టేట్లు ఎందుకు ఓడిపోయింది, అట్లయితే బీజేపీ 240 ఎందుకు 280 ఓట్ల చోరీ చేయొచ్చు కదా. రకరకాలుగా రాష్ట్రంలో కూడా అరే ఏదో జరిగింది అని అంటే అట్లయితే 2019లో వైసీపీ ఎట్లా గెలిచింది, సంబంధం లేకుండా మాట్లాడతారు. సంబంధం లేకుండా మాట్లాడతారని ఎందుకంటున్నాను అంటే ఈ ఓట్ల చోరీ అనే కాన్సెప్ట్ ఒక ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కొన్ని టార్గెటెడ్ నియోజకవర్గాల్లో మాత్రమే ఓట్ల చోరీకి పాల్పడ్డారు. ఇది పాయింట్. ఎట్లా పాల్పడ్డారో రాహుల్ గాంధీ గారు చూపించారు ఆధారాలతో సహా. అందలెక్కలు చేశారని కాదురా బాబు, అవసరమైన దగ్గర. అంటే మన రాహుల్ గాంధీ గారు చెప్పిన దాని ప్రకారం కనీసం 80 నియోజకవర్గాల్లో బీజేపీ ఇట్లా చేసింది ఓట్ల చోరీ. అండ్ ఓట్ ఫర్ డెమోక్రసీ ఆ నివేదిక ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా వైసీపీకి సంబంధించి 7 ఎంపీలను ఓట్ల చోరీకి పాల్పడ్డారు ఆ నివేదిక ప్రకారం కూడా. అంటే ఒక టార్గెట్ చేసి స్పెసిఫిక్గా వాళ్ళకి అనుమానం ఏమొచ్చింటుంది, 150కో 160కో ఆగిపోతాం అనుకుంటే అరే మన కనీసం 80-90 చేద్దాం, మిత్రపక్షాలతో కలిసి అధికారంలోకి రావచ్చు. ఇది కాన్సెప్ట్ అనేది దీని గురించి మాట్లాడారు. అయితే ఇదే అంశాన్ని 2019లో కూడా బీజేపీ ఈ విధంగానే ఓట్ల చోరీకి పాల్పడింది. వాళ్ళు 60 నియోజకవర్గాలను అప్పుడు టార్గెట్ చేశారు. 59 నియోజకవర్గాలను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసిన దాని ప్రకారం ఈ కాన్సెప్ట్లో వాళ్ళు 41 నియోజకవర్గాలకు పైన గెలిచారు అన్నది తాజాగా ఒక ప్రొఫెసర్ 2023లోనే ఆయన ఒక పరిశోధనాత్మక నివేదిక విడుదల చేశారు. తాజాగా కూడా ఆయన పలు ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదే విషయం చెబుతూ ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కొన్ని అనుమానాస్పద రీతిలో గెలుచుకుంది అని. సవ్యసాచి దాస్ హర్యానా అశోక యూనివర్సిటీలో ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారట. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనకడుగు అనే పేరుతో తన పరిశోధనాత్మక పత్రాలను 2023లోనే బయటపెట్టారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వెనకడుగు, డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ పేరిట పరిశోధన పత్రాలు విడుదల చేశారు. అయితే ఆ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుంది అని పక్కా కన్ఫామ్ ఉన్న చోట కూడా వాళ్ళు అనూహ్య విజయాలు సాధించారు. అటువంటిది 59 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు అనూహ్యంగా 41 స్థానాలు గెలిచారు. ఆ ఎన్నికల్లో బీజేపీ చాలా తక్కువ మార్జిన్తో గెలిచింది. ఓడిన నియోజకవర్గాలతో పోలిస్తే సగటున 5% తక్కువగా ఉందట. అంటే బీజేపీ తక్కువ మెజార్టీతో గెలిచిన నియోజకవర్గాల్లో ఓటర్ల వృద్ధి రేట్ ఏదైతే ఉందో అది ఓడిన నియోజకవర్గాలతో పోలిస్తే యావరేజ్గా 5% తక్కువగా ఉంది అని. అందుకే దీన్ని వ్యూహాత్మక డేటా మ్యానిపులేషన్గా సవ్యసాచి తన పరిశోధనా పత్రాల్లో పేర్కొన్నారు. అంటే ఇవి వ్యూహాత్మకంగా మ్యానిపులేట్ చేసి గెలిచారు. 59 టార్గెట్ చేశారట 2019లో. అన్నీ చేయరు, ప్రాబ్లం అది. ఇప్పుడు కూడా అన్నీ చేశారని కాదు, మీరు ఎన్ని చేశారో నిరూపిస్తాం, డిజిటల్ డేటా ఇవ్వండి అంటున్నారు రాహుల్ గాంధీ. ఎన్ని చేశారో నిరూపిస్తాం, మీరు వీడియో ఫుటేజ్ ఇవ్వండి అంటారు. ఇవ్వట్లేదు. ఇక్కడ కొంచెం మూర్ఖులు తెలుసుకోవాల్సింది అన్నీ చేశారని కాదు, కొన్ని టార్గెట్ చేసుకొని చేశారు. అయితే ఓట్ చోరీ ఎలా జరిగి ఉండొచ్చో కూడా ఆయన చెబుతున్నారు. అంటే ఒక పద్ధతి ప్రకారం ఓటర్ల డేటాను మ్యానిపులేట్ చేయడం, అంటే ఓటర్ల పేర్లు తొలగించడం, మరీ ముఖ్యంగా ముస్లిం ఓట్లను టార్గెట్ చేయడం, పోలింగ్ బూత్ల వద్ద ఓటింగ్ శాతం తగ్గించే విధంగా చర్యలు తీసుకోవడం, ఇదంతా కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎక్కువ జరిగి ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటింగ్ శాతం డేటాలో అసమానతలు గణనీయంగా కనిపించడాన్ని ఆయన ఈ విశ్లేషణాత్మక పత్రాల్లో ప్రస్తావించారు. సివిల్ సర్వీస్ అధికారుల బలహీనమైన పర్యవేక్షణ, వాళ్ళు బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఇవి జరిగింది అని ఆయన
ఆ పత్రికల్లో పేర్కొన్నారు ఆ పత్రాల్లో. ఓవరాల్‌గా ప్రజాస్వామ్య నైతికత పైన తీవ్ర ప్రశ్నలు లేవనెత్తడానికి బీజేపీ ఎలక్షన్ కమిషన్ కారణమవుతున్నారు అని. చాలా క్లియర్‌గానే మెన్షన్ చేశారు. బట్ ముమ్మాటికి నిజం.